హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ గురించి మాట్లాడాలంటే ఈరోజు చాలా స్పెషల్ అండి. రికార్డులు బద్దలయ్యాయి, వేల కోట్ల పెట్టుబడులొస్తున్నాయి, సిటీ ఫేస్ మార్చేసే పెద్ద పెద్ద ప్రాజెక్టులు కూడా లైన్లో ఉన్నాయి. సో అసలు ఏం జరుగుతోంది, వీటన్నిటినీ ఈరోజు మనం డీటెయిల్డ్గా చూద్దాం. ఈ అనాలిసిస్ మనకు అందిస్తున్నది కోల్డ్వెల్ బ్యాంకర్స్ సూత్ర ప్రాపర్టీ, హైదరాబాద్. సరే, ఈరోజు మన డిస్కషన్లో ఏమేమున్నాయో ఒకసారి చూద్దాం. ఫస్ట్, మార్కెట్లో క్రియేట్ అయిన కొత్త రికార్డుల గురించి తెలుసుకుందాం. అసలు ఈ రేట్లు ఎక్కడికెళ్తున్నాయో చూద్దాం. ఆ తర్వాత ఈ గ్రోత్కి ఫ్యూయల్ లాంటి భారీ పెట్టుబడుల సంగతేంటి, దాన్ని డీకోడ్ చేద్దాం. ఇక మూడోది, ఈ డెవలప్మెంట్కు సపోర్ట్గా వస్తున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్. అండ్ ఫైనల్లీ, ఇంత స్పీడ్గా ఎదుగుతున్నప్పుడు కొన్ని సమస్యలు కూడా వస్తాయి కదా, సో గవర్నెన్స్, పబ్లిక్ ఇష్యూస్ గురించి కూడా మాట్లాడుకుందాం. రైట్, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన ఫస్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. హైదరాబాద్ మార్కెట్ క్రియేట్ చేసిన సరికొత్త రికార్డులు. అసలు ఈ భూముల వేలంపాటలు మన సిటీ రియల్ ఎస్టేట్ పొటెన్షియల్ని ఏ రేంజ్లో చూపిస్తున్నాయో చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. ఒక్కసారి ఈ నెంబర్ చూడండి, నమ్మగలరా? ఎకరాకి 177 కోట్ల రూపాయలు. ఇది ఎక్కడో కాదు, మన హైదరాబాద్లోనే రాయదుర్గంలోని నాలెడ్జ్ సిటీలో కేవలం 7.67 ఎకరాల ప్లాట్కి పలికిన ధర ఇది. చెప్పాలంటే ఇది ఒక హిస్టారికల్ ప్రైస్. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ చరిత్రలోనే ఇది ఆల్ టైమ్ రికార్డ్ అన్నమాట. ఈ గ్రోత్ ఎంత ఫాస్ట్గా ఉందో అర్థం చేసుకోవడానికి ఈ టేబుల్ చూస్తే చాలు. చూడండి, జస్ట్ 2 ఏళ్ల క్రితం 2023లో కోకాపేటలో ఎకరం 100 కోట్ల మార్క్ టచ్ చేసింది. అప్పట్లో అదే పెద్ద విషయం. కానీ అదే రాయదుర్గంలో 2017లో ఎకరం ధర జస్ట్ 42 కోట్లు. అంటే ఆలోచించండి, 8 ఏళ్లలోనే 4 రెట్లకు పైగా పెరిగింది. ఇది మామూలు గ్రోత్ కాదు, అన్బిలీవబుల్ గ్రోత్. దీనిపై TGIIC అంటే తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ ఏమంటున్నారంటే, ఈ రికార్డ్ ధర అనేది ఇన్వెస్టర్లకు, డెవలపర్లకు హైదరాబాద్ మీద, దాని లాంగ్ టర్మ్ పొటెన్షియల్ మీద ఉన్న నమ్మకాన్ని చూపిస్తోందట. అంతేకాదు, ప్రభుత్వం చెప్తున్న తెలంగాణ రైజింగ్ 2047 అనే విజన్కి ఇదొక పెద్ద బూస్ట్ లాంటిదని కూడా అన్నారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ఈ ధరల పెరుగుదల కేవలం ఐటీ కారిడార్కో, కమర్షియల్ హబ్స్కో మాత్రమే పరిమితం కాలేదు. చూడండి, చింతల్లో హౌసింగ్ బోర్డు వేలం వేసిన ఒక రెసిడెన్షియల్ ప్లాట్ చదరపు గజం రేటు ఏకంగా 1,14,000 పలికింది. ఇది కూడా హౌసింగ్ బోర్డు హిస్టరీలోనే ఒక కొత్త రికార్డు. అంటే ఈ రియల్ ఎస్టేట్ బూమ్ అనేది నగరం నలువైపులా వ్యాపిస్తోందని మనకు క్లియర్గా అర్థమవుతోంది. సరే, ఈ రేట్లు ఇలా ఆకాశాన్ని అంటున్నాయి కదా, ఇంత డిమాండ్ ఎందుకొస్తోంది? ఈ రియల్ ఎస్టేట్ ఇంజిన్కు ఫ్యూల్ ఎక్కడి నుంచొస్తోంది? ఇప్పుడు ఆ కారణాలను చూద్దాం. అదే మన నెక్స్ట్ సెక్షన్, భారీ పెట్టుబడులు. ఇది చూడండి, అమెరికాకు చెందిన ఫార్మా జాయింట్ ఈలాయ్ లిల్లీ, వీళ్ళు హైదరాబాద్లో ఏకంగా $1 బిలియన్ ఇన్వెస్ట్ చేయబోతున్నారు. $1 బిలియన్ ఉంటే ఎంత? మన ఇండియన్ కరెన్సీలో సుమారుగా 8,900 కోట్ల రూపాయలు. ఇది మామూలు విషయం కాదు. గ్లోబల్ కంపెనీలకు మన నగరం మీద ఎంత నమ్మకం ఉందో చెప్పడానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ అవసరం లేదు. ఓకే, ఈ ఇన్వెస్ట్మెంట్ వల్ల మనకు లాభం ఏంటి? చాలా ఉంది. మొట్టమొదట, హైదరాబాద్లో ఒక వరల్డ్ క్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్ క్వాలిటీ హబ్ రాబోతోంది. కొత్త మెడిసిన్స్ కోసం గ్లోబల్ సప్లై చైన్ ఇక్కడ నుంచి ఆపరేట్ అవుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా మన వాళ్లకు ఉద్యోగాలు, ఇంజనీర్లు, సైంటిస్టులు, మేనేజ్మెంట్ పొజిషన్స్లో వెంటనే రిక్రూట్మెంట్ స్టార్ట్ అవుతోంది. దీనివల్ల గ్లోబల్ ఫార్మా హబ్గా హైదరాబాద్ పొజిషన్ ఇంకా స్ట్రాంగ్ అవుతుందన్నమాట. సరే, ఎకానమీ బావుంది, ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి, రియల్ ఎస్టేట్ దూసుకుపోతోంది, అంతా బానే ఉంది. కానీ ఈ గ్రోత్ను సస్టైన్ చేయాలంటే దానికి కావాల్సింది పటిష్టమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇప్పుడు ఆ ఫౌండేషన్ వేసే ప్రాజెక్టుల గురించి చూద్దాం. ఇప్పుడు మనం చూడబోయేది చాలా కీలకమైన ప్రాజెక్ట్, సికింద్రాబాద్ కాజీపేట రైల్వే కారిడార్. ఇది మన రాష్ట్రానికే కాదు, మొత్తం దేశానికి ఇంపార్టెంట్ రూట్. నార్త్ ఇండియాను, సౌత్ ఇండియాను కనెక్ట్ చేసే గ్రాండ్ ట్రంక్ రూట్లో ఇదొక భాగం. ప్రస్తుతం ఉన్న 2 లైన్లతో పాటు అదనంగా మరో 2 లైన్లు వేసే మెగా ప్రాజెక్టుకు సెంట్రల్ గవర్నమెంట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్ట్ స్కేల్ చూస్తే మనకు దీని ఇంపార్టెన్స్ అర్థమవుతుంది.
దీని బడ్జెట్ దాదాపు 2,837 కోట్లు. టోటల్ లెంత్ 110 కిలోమీటర్స్. టార్గెట్ ఏంటంటే 4 ఏళ్లలో దీన్ని కంప్లీట్ చేయాలి. ఇది పూర్తయితే రోజుకు 150కు పైగా అదనపు రైలు నడపొచ్చు. అంటే కనెక్టివిటీ ఎంత పెరుగుతుందో ఊహించుకోండి. అంతేకాదు, వందే భారత్ లాంటి హై స్పీడ్ రైళ్లు గంటకు 160 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్లేలా ట్రాక్ను కూడా అప్గ్రేడ్ చేస్తారు. డెవలప్మెంట్ అనేది ఎప్పుడూ ఒక కాయిన్కున్న 2 సైడ్స్ లాంటిది. ఒకవైపు రికార్డులు, ఇన్వెస్ట్మెంట్లతో నగరం మెరిసిపోతుంటే, మరోవైపు కొన్ని సమస్యలు, సవాళ్లు కూడా వస్తాయి. ఇప్పుడు మనం ఆ రెండో వైపు చూద్దాం. మన చివరి సెక్షన్ పాలన మరియు ప్రజా సమస్యలు. ఈ విషయంలో ప్రభుత్వం ఒక ప్రోయాక్టివ్ స్టెప్ తీసుకుంది. గత 30-40 ఏళ్లలో వేర్వేరు కంపెనీలకు, డిపార్ట్మెంట్లకు ఇచ్చిన రెవెన్యూ ల్యాండ్స్ మీద ఒక కంప్లీట్ ఆడిట్ చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. దీని వెనుకున్న ఉద్దేశం సింపుల్. కేటాయించిన భూములను ఎవరైనా వాడకుండా వదిలేస్తే వాటిని గుర్తించి తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. ఇక ప్రజల వైపు నుంచి చూస్తే ప్రజావాణిలో వాళ్ల ఇబ్బందులు తెలుస్తున్నాయి. దాదాపు 41 కంప్లైంట్స్ అందాయట. వీటిలో మెజారిటీ ఏంటంటే ఇల్లీగల్ లేఅవుట్లు, రోడ్లను, చెరువులను, పార్కులను ఆక్రమించడం లాంటివి. ముఖ్యంగా బొల్లారం, నిజాంపేట, హయత్నగర్ లాంటి ఏరియాల నుంచి ఈ కంప్లైంట్స్ ఎక్కువగా వస్తున్నాయి. అయితే ఈ సమస్యల మధ్య ఒక పాజిటివ్ న్యూస్ కూడా ఉంది. ఆస్తుల పరిరక్షణ, ప్రత్యేకంగా చెరువుల అభివృద్ధి విషయంలో హైడ్రా చేస్తున్న పనిని హైకోర్టు మెచ్చుకుంది. వాళ్ళు ఈ పనిని ఒక యజ్ఞంలా చేస్తున్నారని అప్రిషియేట్ చేసింది. ఇది ఖచ్చితంగా అధికారుల పనికి దక్కిన ఒక మంచి గుర్తింపు. సో ఫైనల్గా మనం ఆలోచించాల్సిన ప్రశ్న ఏంటంటే, ఒకవైపు స్కై రాకెటింగ్ రేట్లు, మరోవైపు గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్, దానికి సపోర్ట్గా పెరుగుతున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, వీటన్నిటినీ బ్యాలెన్స్ చేసేందుకు జరుగుతున్న పాలనా ప్రయత్నాలు, ఇవన్నీ కలిసి మన హైదరాబాద్ భవిష్యత్తును ఏ దిశగా తీసుకెళ్తున్నాయి? ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం. ఈరోజు అనాలిసిస్ ఇంతటితో ముగిద్దాం. విన్నందుకు చాలా థ్యాంక్స్. ప్రాపర్టీ మరియు రియల్ ఎస్టేట్ సెక్టార్ను ప్రభావితం చేసే ఇలాంటి వార్తలు, అలాగే హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాల్లోని లివింగ్ క్వాలిటీపై ప్రభావం చూపే అప్డేట్స్ కోసం మా ఎక్స్పర్ట్ క్యూరేటెడ్ న్యూస్ ఇన్సైట్స్ను ఫాలో అవుతూ ఉండండి. ఈ రోజు మనం చర్చించిన అంశాలపై ఇంకా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మా డైలీ పాడ్కాస్ట్ వినండి, లేదా మీ లోకల్ న్యూస్ పేపర్స్ రిఫర్ చేయండి.